హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిప్రియ వ్లాగ్స్. ఇవాళ అయితే క్రిస్పీ సాబ్దన వడతో మీ ముందుకు వచ్చినానండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి సాబ్దన వడ. ఇప్పుడైతే వెదర్ చాలా కూల్గా ఉంటుంది, వర్షానికి క్లైమేట్. దానికి తోడు మనం వేడివేడిగా సాబ్దన వడ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. సాబ్దన వడ చేయడానికి కావాల్సినవి: ఒక బౌల్ సాబ్దన తీసుకోవాలి. తీసుకొని వాటిని నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసి 5 అవర్స్ అన్నా 4 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకునే వాళ్ళైతే నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిగా నానుతాయి. లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలనుకునే వాళ్ళు మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ వరకు నానిపోతాయి. నేనైతే 5 అవర్స్ నానబెట్టాను. నానబెట్టిన తర్వాత నాకు ఈ విధంగా వచ్చినాయి. మంచిగా నానిపోయింది సాబ్దన. నానబెట్టుకునే ఈ సాబ్దనలో వాటర్ ఏం లేకుండా సాబ్దన మాత్రం తీసుకోవాలి. వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వంపేసుకోవాలి. తర్వాత నేను 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు సన్నగా తురిమి పెట్టుకున్న కరివేపాకు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దీంట్లో యాడ్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే టేస్టీగా అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర, కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం ఫ్రై చేసుకున్న పల్లీలను కొద్దిగా నలుపుకొని ఇందులో వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల మనం తింటూ ఉంటే వడలో అక్కడక్కడ పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లీలు వేయడం ద్వారా. దీంట్లో అయితే 2 ఉడకబెట్టిన మీడియం సైజ్ ఆలుగడ్డలు నేను వేసుకున్నాను. నేను తీసుకున్న సాబ్దన క్వాంటిటీకి అయితే 2 మీడియం సైజ్ ఆలు అయితే సరిపోతుంది. వీటిని పైన పొట్టు తీసేసి ఆలుగడ్డలను అయితే స్మాష్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. నేనైతే తురుముకొని వేసుకున్నాను. ఆలుగడ్డను అయితే ఈ విధంగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మొత్తం ఒకసారి సాబ్దన మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ సాబ్దన వడ షిరిడిలో టేస్ట్ చేశానండి ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ టేస్ట్. ఇంట్లో ట్రై చేసా చాలాసార్లు, బాగా వచ్చింది. అందుకే ఒక్కసారి మీరు ట్రై చేస్తారని మీ ముందుకు తీసుకొచ్చా ఈ వీడియో. నేను చెప్పిన విధంగా ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ఈ సాబ్దన వడ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. సాబ్దన వడ మంచిగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4-5 అవర్స్ ఖచ్చితంగా సాబ్దన అయితే నానబెట్టాలండి. నానబెడితేనే వడ అనేది టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చేతికి కొన్ని వాటర్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వడల మాదిరిగానే చేసుకోవాలి. ఇవి చేసుకున్న ఈ వడలను అయితే ఆయిల్ చాలా హీట్ అయినప్పుడు మాత్రమే వేయాలి, లేదంటే అతుక్కుంటాయి. మనకు తీయడానికి అయితే కరెక్ట్గా రావు. ఆయిల్ ఎంత హీట్ ఉంటే అంత కరెక్ట్గా వస్తాయి ఈ వడలు అనేటివి. ఈ వడలు చేసుకునేటప్పుడు అయితే మంట హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటూ ఈ వడలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వడలు వేసిన వెంబడే మనమైతే స్పూన్తో కదపొద్దు. కదిపితే అవి స్పూన్కి అతికి కరెక్ట్ రావు వడలు. ఇంకా ఈ ఆయిల్లో అయితే 3-4 వేయాలి, ఇంకా ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసే విధంగా వడలు కరెక్ట్గా రావు. ఈ వడలు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు మలుపుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లిగా కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇట్లా చేసుకున్న వడలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది. ఈ సాబ్దన వడ అనేది మహారాష్ట్ర వంటకం అండి. అక్కడ చాలా ఫేమస్ ఈ వడలు. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను టిష్యూ పేపర్ పైన అయితే పెట్టాను ఆయిల్ మొత్తం పోవడానికి. ఫస్ట్ వేసిన వడలు అయితే ఇట్లా ప్లెయిన్గా వేసాను. మళ్ళీ నెక్స్ట్ వేసిన వడలు అయితే ఇట్లా మధ్యలో హోల్ పెట్టి వేసాను. ఎందుకంటే ఇట్లా వేయడం వల్ల మనకు ఆయిల్లో వేసినప్పుడు మిడిల్లో కూడా మంచిగా కాలుతుందండి ఇట్లా వేస్తే. మిగిలిన వడలన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి. వడలు అయితే రెడీ. వీటితో అయితే గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వీటితో పాటు గ్రీన్ చట్నీ కూడా చేశాను. టేస్ట్ సూపర్ ఉంటుంది.
క్రిస్పీ వడ విత్ స్పైసీ గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే అదుర్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్రిస్పీ సాబ్దన వడ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరికొన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.